Good morning. We are moving to worksheet 3 from class 9. Look at the first Roman number. ఈ కింద ఇచ్చిన ప్యాసేజ్ని చదివి ఆన్సర్ ద ఎక్సర్సైజ్ దట్ ఫాలోస్. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండ్ చేసుకొని అక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. పిక్ ద లెటర్ విచ్ ఇస్ కరెక్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్. ఓకే, సో లెట్స్ సీ. ఆటమ్ ఈజ్ ద సీజన్ దట్ ఫాల్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్. ఫస్ట్ సెంటెన్స్లోనే ఒక క్వశ్చన్ ఉంది చూడండి కింద. ఆటమ్ అకర్స్ బిట్వీన్ సమ్మర్ అండ్ విచ్ అదర్ సీజన్? సమ్మర్ అండ్ వింటర్. ఓకే, దిస్ ఇస్ స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్, ఇట్స్ వింటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ మే అకర్ డ్యూరింగ్ ఆటమ్? ఆటంలో ఏం చేంజెస్ వస్తాయి? చేంజెస్ అనే వర్డ్ ఎక్కడ ఉందో చూడండి. చేంజెస్, ఆటమ్ ఆర్ ద కీ వర్డ్స్ దేర్. సో ఆటంలో వచ్చే చేంజెస్ ఏంటి? మెనీ చేంజెస్ ఆర్ కమింగ్. డేస్ బికమ్ షార్టర్, లీవ్స్ turn from green to vibrant red, yellow and orange. Two changes there. Days become shorter and leaves turn red, yellow, orange. కింద చిన్న క్వశ్చన్ చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ మే అకర్ డ్యూరింగ్ ఆటమ్? ఏ చేంజెస్ జరుగుతాయి ఆటంలో? ఆప్షన్ ఏ, డేస్ బికమ్ షార్టర్. ఆప్షన్ బి, బికమ్స్ వెరీ హాట్. డేస్ బికమ్ లాంగర్. ఆప్షన్ సి. ఆప్షన్ డి, దెర్ ఇస్ మోర్ సన్లైట్. సో డేస్ బికమ్ షార్టర్ అనే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. Third question, why do leaves change color during autumn? Leaves change color during autumn. Next sentence chadavandi. Trees need sunlight. Without sunlight, leaves turn colors. So there you get your answer. The leaves change their color during autumn because they don't get enough sunlight. Here they have given light, so option is B. What do animals begin to do to prepare for the end of the autumn? Animals అనే కీవర్డ్ ఉన్న చోటుకి వెళ్ళిపోతే యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్. దే స్టోర్ అప్ ఫుడ్ సప్లై. ఇక్కడ స్టోర్ అప్ అనే ఆప్షన్ ఏ ఆప్షన్లో ఇచ్చారు. మూవింగ్ ఆన్ టు సెకండ్ యాక్టివిటీ. ఇక్కడ ఉన్న ఈ టేబులర్ ఫామ్లోంచి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫామ్ చేసి అట్లీస్ట్ 20 వర్డ్స్ రాయాలి. లెట్స్ సీ, దే హావ్ గివెన్ 2 ఎగ్జాంపుల్స్. సిఏటి క్యాట్, అలాగా టీహెచ్ఈ ద కూడా ఇచ్చారు. లైక్ వైజ్ 20 వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ LEN టీ లెంట్, CUT కట్, CUTS కట్స్, GRID grid, what else, SOD sod, POD pod, then LENS lens, then what else? Think and fill up all the boxes over there. Roman number 3, write opposite of the given words. They have given small, opposite of small is big. Reply, opposite of reply is question. Easy, difficult. Worst, best. Last, first. None, all or some. Night, morning, after, before. Moving on to the puzzle part. Here they have given a crossword puzzle which you have to complete. Let me finish one for you. BAFF LE, baffle. You can take any other word. Fill up the 4th row there. You will find most of the other words. You'll have to refer a dictionary for this, and you can go to Word Hippo also to know more about this. Roman number 4, look at those nouns. అక్కడ ఉన్న nouns చూడండి. క్రాస్వర్డ్ పజిల్ మీరు వర్డ్ హిప్పో అనే సైట్కి వెళ్తే కూడా మీకు అక్కడ క్లూస్ దొరుకుతాయి. సెకండ్ కాలంలో బ్యాఫుల్ అనే దాన్ని ఫిల్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్ ఇన్ యువర్ మైండ్ ఆల్సో యూ కెన్ ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. యాక్టివిటీ 3 చూద్దాం ఇప్పుడు. లుక్ ఎట్ నౌన్స్. మెనీ నౌన్స్ కెన్ బీ ఈదర్ అన్కౌంటబుల్ ఆర్ కౌంటబుల్ డిపెండింగ్ అపాన్ ద మీనింగ్. అంటే సేమ్ వర్డ్ వేరే వేరే కాంటెక్స్ట్లో మీకు కౌంటబుల్ అన్కౌంటబుల్గా కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ అనేది ఒక యాక్టివిటీ. ఐ డూ మై ఎక్సర్సైజ్ అంటే డైలీ ఐ డూ యువర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్ మీ ఎక్సర్సైజ్ మీరు చేస్తారు. దట్ ఈస్ యువర్స్ ఓన్లీ. బట్ కెన్ యూ కౌంట్ ఇట్? ఐ డూ యాన్ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్ అంటే అప్పుడు యూ కెన్ కౌంట్ ఇట్. then it will become countable noun. Exercise is good for you ante it will become uncountable, because uncountable nouns always come with singular nouns, singular helping verbs like is,
యామ్తో పాటుగా అన్కౌంటబుల్ నౌన్స్ వస్తాయి. కౌంటబుల్ నౌన్స్ అలా కాకోకుండా ఈజ్ మాత్రమే కాకుండా ఆర్ కూడా రావచ్చు కౌంటబుల్ నౌన్స్కి. ఇంకోటి ఏంటంటే కౌంటబుల్ నౌన్స్ అనేటివి దే కెన్ బి కౌంటెడ్. అన్కౌంటబుల్ దే కాంట్ బి కౌంటెడ్. దే నీడ్ అ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ టు కౌంట్. ఆర్ దే ఎక్స్ప్రెస్ అన్ అబ్స్ట్రాక్ట్ థాట్. అబ్స్ట్రాక్ట్ థాట్ని ఎక్స్ప్రెస్ చేసేటివి కూడా అన్కౌంటబుల్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ ఎనీ కైండ్ ఆఫ్ చాక్లెట్. చాక్లెట్ అనేది అక్కడ ఒక మెటీరియల్ లాగా. సో ఆ మెటీరియల్ ఇట్స్ అన్కౌంటబుల్, ఇట్ కాన్ బి కౌంటెడ్. పక్కన ఏం రాస్తారు? యూ అని పెడతారు. ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ అంటే 1 బాక్స్ ఆఫ్ చాక్లెట్స్. అప్పుడు ఏం పెడతారు? ఒక బాక్స్ కాబట్టి కౌంటబుల్ అని పెడతారు. సో దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఆఫ్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇప్పుడు 6th Roman number చూద్దాము. కంప్లీట్ ద సెంటెన్సెస్. దేర్ వాస్ డాష్ న్యూస్ పేపర్స్ ఆన్ ద ఫ్లోర్. రిమెంబర్, collective nouns are all a part of countable nouns. They are a subset of the countable nouns. Let's write, there was a pile of newspapers on the floor. I bought a bar of chocolate. Revati offered me a piece of cake. There was a pool of water on the floor. Okay, 7th Roman number. Rearrange the letters to make collective nouns. కింద ఇచ్చిన కలెక్టివ్ నౌన్స్ని రీఅరేంజ్ చేయండి. అక్కడ లెటర్స్ జంబుల్ చేసి ఇచ్చారు. సో ఆ గార్బుల్ లెటర్స్ని మీరు వర్డ్స్ కరెక్ట్గా ఫామ్ చేయండి. I am the youngest member of my family. When he was 20, my uncle joined the army. My father works for a big Moncapi kadadi company. The sheep returned to its flock. స్పెల్లింగ్స్ చెప్తాను ఒకసారి చూడండి. FAMILY ఫ్యామిలీ, ARMY ఆర్మీ, COMPANY కంపెనీ, FLOCK ఫ్లాక్. Now let us go to 8th Roman number. Complete the sentences using the collective nouns given in the block there. Okay. The dash was quick to spread the news in all the newspapers. Spread the city kadadi. Media is the correct answer. Second one, the dash was very pleased with the performance. ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇస్తే చూసే వాళ్ళని ఏమంటారు అంటే ఆడియన్స్ అంటారు. So the audience was very pleased with the performance. We did our best, but sadly the dash was the longer side. The longer side ante win avaledan artham. The opposition was the longer side. 1 or 2 cows and then a whole dash was crossing the road. Cows ni denote cheyadaniki herd antam. A herd of cows. Okay, the herd of cows antamu. So akkada answer vachi herd. A new dash has been recently elected. A new government has been recently elected. Roman number 9. Write the adjectives from which the nouns are formed. ఇక్కడ ఇచ్చిన adjectives లో నుంచి write the adjectives from which these nouns are formed. The nouns ఎక్కడి నుంచి అయితే ఫామ్ అవుతాయో అంటే ఎన్ని ఎస్ఎస్ యాడ్ చేస్తే అవి నౌన్స్ అవుతాయని ఆల్రెడీ చూసాం. కాబట్టి అవి ఏ నౌన్స్ నుంచి అయితే ఫామ్ అయ్యాయో ఆ నౌన్స్ని రాయమంటున్నారు. కైండ్నెస్, కైండ్ నుంచి కైండ్నెస్ అనేది ఫామ్ అయింది. ఓకే. ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్. ఓకే. దెన్ కాన్ఫిడెంట్, కాన్ఫిడెన్స్. ఎంతూజియాస్టిక్, ఎంతూసియాసమ్. ఆనెస్ట్, ఆనెస్టీ. పేషెంట్, పేషెన్స్. energy, energetic. Enthusiasm, we already told it now, enthusiasm. Generously, generous. Moving on to Roman number 10. Complete each sentence with a related noun. Someone who is poor lives in hut, a hut. Someone who is afraid is feeling fearful or insecure. A person or thing that is beautiful has great beauty. Someone who is angry is feeling anger. Someone who is proud is feeling pride. Someone or something that is strong has strength. అంటే దీనికి రిలేటెడ్ ఉన్న నౌన్స్తో దాన్ని ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, someone who is poor lives in poverty అమ్మ, that is poverty. Someone who is afraid lives feeling fear. A person or thing that is beautiful has great beauty. Okay, let's move on. Creative expressions. Activity 2 lo you're writing a letter to a friend. It's an informal letter. So an informal letter, you know that
in a semi-indented format, you will write like this: place and date on the right hand top corner, and the content, salutation first and then content, the body of the letter, then greetings, and the to address on the cover letter. Okay, on the envelope. సో ఈ మిత్రునికి లేఖ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మీ ప్లేస్ డేట్, ఫస్ట్ ప్లేస్ తర్వాత డేట్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెల్లూరు నుంచి రాస్తుంటే నెల్లూరు డేట్, ఆ రోజు డేట్ పెడతారు. లైక్ 7th August 2021. డియర్ యువర్ ఫ్రెండ్ నేమ్ రాయాలి అక్కడ. డియర్ రాము ఐ యామ్ ఫైన్, ఆ బ్లాంక్లో యామ్ రావాలి. ఐ హోప్ యూ డాష్, యూ ఆర్ ఫైన్ టూ, లేదా యు ఆర్ యాజ్ ఫిట్ యాజ్ ఫిడల్. ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్, డెఫినెట్ ఆర్టికల్. హౌ ఆర్ యూ ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ. మై విలేజ్ కుమారదేవం ఈజ్ డాష్ టు లివ్ ఇన్, గ్రేట్ టు లివ్ ఇన్. ఇట్ ఈస్ వెరీ నియర్. దెర్ ఈస్ డాష్ గార్డెన్స్, దెర్ ఈస్ డాష్ ఫుల్ స్టాప్ ఉంది అక్కడ, దెర్ ఈస్ పీస్ అని రాయొచ్చు. గార్డెన్ అండ్ ఫీల్డ్స్ ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్. వీ సెలబ్రేట్ డాష్ గ్రాండ్లీ ఎవ్రీ ఇయర్. డాష్ అంటే ఫెస్టివల్ లేదా కార్నివల్ ఏదో ఒకటి రాయొచ్చు. ఏదో ఒకటి రాసేసి ప్లీజ్ డాష్ టు మై విలేజ్ అంటే మా విలేజ్లో ప్రతి ఇయర్ జాతరలు లేదా పండుగలు జరుపుకుంటామని చెప్పడానికి కార్నివల్స్ ఆర్ ఫెస్టివల్స్ అని చెప్తుంటాం. వి సెలబ్రేట్ కార్నివల్ లేదా కార్నివల్స్ అని కూడా రాయొచ్చు. ప్లీజ్ డాష్ టు మై విలేజ్, మా విలేజ్కి డాష్ అంటే ఏమొస్తుంది, రా అని చెప్పడానికి కమ్ అంటాం. డ్యూరింగ్ ఒకే ఒక వెకేషన్ వస్తే ద అని పెడతాము. డ్యూరింగ్ ఎనీ వెకేషన్ అని కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఆర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో జాయిన్ అస్, మన ఫ్రెండ్స్ కూడా మనల్ని జాయిన్ అవుతారు. దేర్ విల్ బీ ఏ డాష్, గ్యాదరింగ్ అనొచ్చు లేదా గెట్ టుగెదర్ అనొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. ప్లీజ్ రిప్లై సూన్, త్వరగా రిప్లై ఇవ్వు. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి రిగార్డ్స్ చెప్పు అంటే వాళ్ళని అడిగినట్టు చెప్పు. యువర్స్ లవింగ్ ఫ్రెండ్లో యువర్ తర్వాత అపాస్ట్రఫీ అనేది రాకూడదమ్మా. యువర్ తర్వాత అపాస్ట్రఫీ అనేది దట్స్ అ బ్లండర్. ఓకే, యువర్స్ ఫ్రెండ్ అనకూడదు, యువర్స్ ఫ్రెండ్ అనేది రాకూడదు అక్కడ. యువర్స్ లవింగ్లీ లేదా యువర్స్ బిలవర్డ్, దట్ ఈస్ అ పొసెసివ్ ప్రోనౌన్ కదా, కాబట్టి అపాస్ట్రఫీ అనేది ఐ థింక్ దట్స్ మిస్టేక్ ఓవర్ దర్. మీ పేరు రాయొచ్చు లేదా XXX అని పెట్టేసేయండి. టు డాష్ మీ ఫ్రెండ్ పేరు, ఆ తర్వాత వాళ్ళ ప్లేస్, దట్ ఈస్ దర్ అడ్రస్. హౌస్ నంబర్ 3-4-5 XXX స్ట్రీట్, లైక్ what do you call, గాంధీ రోడ్, నెహ్రూ స్ట్రీట్, నేమ్ ఆఫ్ ద టౌన్ గుంటూరు, వాట్ ఎవర్, అండ్ దెన్ ద పిన్ కోడ్. ఇప్పుడు ఏంటంటే మనకు లెటర్ ఫార్మాట్ ఇంకోసారి చెప్తా చూడండి. స్టార్టింగ్లో ప్లేస్ డేట్ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో, తర్వాత సెల్యూటేషన్ అంటే డియర్ ఫ్రెండ్, డియర్ రాము, డియర్ సీత అలా. సబ్జెక్ట్ వచ్చి రాదు ఎందుకంటే ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి సబ్జెక్ట్ అనేది రాదు. ఓకే, బాడీ ఆఫ్ ద లెటర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ యువర్స్ లవింగ్లీ మీ పేరు ఫుల్ స్టాప్, ఇది వచ్చేసి క్లోజ్యూర్. టు ఇవన్నీ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. అండ్ ద 9th Roman నెంబర్ యూ సీ దట్ ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ అ కైండ్ గర్ల్ అన్నాం అనుకోండి, గర్ల్ని డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్. ఈజ్ నోన్ ఫర్ హిస్ కైండ్నెస్, షీ ఈజ్ నోన్ ఫర్ హర్ కైండ్నెస్ అన్నాం అనుకోండి, కైండ్నెస్ నౌన్ అవుతుంది. ఓకే, 10th Roman నెంబర్లో సమ్మన్ హూ ఈజ్ పువర్ లివ్స్ ఇన్ పావర్టీ అంటే అక్కడున్న నౌన్ని ఈచ్ సెంటెన్స్ హ్యాస్ టు బీ కంప్లీటెడ్ విత్ రిలేటెడ్ నౌన్. అక్కడ ఉన్న ఆ యొక్క వర్డ్ నౌన్ ఫామ్ రాయమని చెప్పారు. పువర్ నౌన్ ఫామ్ వచ్చి పావర్టీ, అఫ్రైడ్ నౌన్ ఫామ్ వచ్చి ఫియర్, బ్యూటిఫుల్ గర్ల్ అన్నాం అనుకోండి, దట్ ఈస్ బ్యూటిఫుల్ ఈజ్ అడ్జెక్టివ్ దర్. బ్యూటీ అంటే నౌన్ అవుతుంది. యాంగ్రీకి నౌను యాంగర్, ప్రౌడ్కి నౌను ప్రైడ్, స్ట్రాంగ్కి నౌను స్ట్రెంగ్త్. ఓకే.